సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లి మండలంలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఈ రోజు ఉదయం దారుణం చోటు చేసుకుంది. ఈ స్కూల్లో చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనమైతే కేవీపల్లిలోని గురుకుల పాఠశాల వద్ద అయితే ఉన్నాము. ఈ స్కూల్లో ఈ రోజు ఆదివారం కావడంతో ఉదయం 6 గంటలకు విద్యార్థులందరూ రోల్ కాల్కి వెళ్లారు. అదే విధంగా ఈ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న రెడ్డి మోక్షిత్ అనే విద్యార్థి కూడా ఉదయం నిద్ర లేచి 6 గంటలకు రోల్ కాల్కి వెళ్లి తిరిగి తన నిద్రిస్తున్న గదికి చేరుకున్నాడు. అయితే కొద్దిసేపటి తర్వాత గదికి వెళ్లిన తోటి విద్యార్థులు రెడ్డి మోక్షిత్ తను పడుకుని ఉన్న మంచానికి టవలతో ఉరి వేసుకొని ఉండటం గమనించిన విద్యార్థులు హుటాహుటిన ప్రిన్సిపాల్కు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి విద్యార్థి రెడ్డి మోక్షిత్ను ఓ ప్రైవేటు వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అయితే తమ కుమారుడి మృతి అనుమానాస్పదంగా ఉందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న రాయచోటి ఆర్టీఓ శ్రీనివాసులు కేవీపల్లె గురుకుల పాఠశాల వద్దకు, అలాగే విద్యార్థి మృతదేహం ఉన్న పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని తల్లిదండ్రులు, స్కూల్ ప్రిన్సిపాల్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు అనుమానాస్పదంగా విద్యార్థి మృతి చెందాడా లేదా అనే విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. అందరికి తెలిసింది సార్, పేరెంట్స్ కి అయితే తెలియలేదు, పేరెంట్స్ కి అయితే చెప్పలేదు. అంతా ఆడే సార్, మా బిడ్డ వాళ్ళు హ్యాంగ్ చేస్తున్నారంట. అందరూ ఈ హైట్ లో ఉండి టవల్ జుట్టు ఉండాలి. ప్రైవేట్ స్కూల్లో కూడా చేయించినారు సార్. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో కూడా చేయించి అక్కడ ఎవరైతే మెంటార్ ఉన్నారు, లేకపోతే ఇన్ఛార్జ్ వార్డెన్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఎలక్షన్ ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద అయితే యాక్షన్ రాస్తారు. అదంతా పీఈటీనే అక్కడంతా ఇన్ఛార్జ్ చేసుకుని అంత క్రియేట్ పురుషోత్తం వీళ్ళు ఎవరు ఉండడం లేదు, కేర్ తీసుకోవడం లేదు, అవన్నీ కూడా మనం